హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను నా దగ్గరున్న నా ఓల్డ్ డ్రెసెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఓల్డ్ డ్రెసెస్ అంటే నిన్న మొన్న కొన్నవి కాదు. ఇవన్నీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ అన్ని 10 ఇయర్స్ బ్యాక్‌వి, 5 ఇయర్స్ బ్యాక్‌వి అలా నేను పర్చేస్ చేసినవన్నీ ఉన్నాయి. సో, ఇవైతే అకేషనల్‌గా తీసుకున్నామనమాట. లైక్ మేమన్నా ఫెస్టివల్స్‌కి గానీ, మెయిన్‌గా నేనైతే ఎవ్రీ సంక్రాంతికి ఒక డ్రెస్ కొనుక్కునేదాన్ని. సో, సంక్రాంతి ఫెస్టివల్ టైంకి అండ్ నా బర్త్‌డే టైమ్స్‌కి తీసుకున్న డ్రెసెస్ అనమాట ఇవన్నీ. కొన్నైతే నా దగ్గర తీసుకొని వెళ్ళాను. కొన్నైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అలానే ఉండిపోయాయి. సో, ఇంకా ఉన్న ఓల్డ్ డ్రెసెస్ అన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదనమాట. అలా అని వేసుకోలేను. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి పిల్లలతో ఉన్నా కాబట్టి ఇవన్నీ హ్యాండిల్ చేయలేను. సో, ప్రెజెంట్ అయితే డెలివరీకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి, సో, ఇంక ఉన్నవన్నీ ఎవరికైనా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో, కొన్నైతే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి, కొన్నైతే ఇంకెవరికన్నా మీకెవరికైనా యూజ్ అవుతాయి, లేదు మీకు యూజ్ కాకపోయినా మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతాయి అంటే కామెంట్ చేయండి. సో, నేనైతే పంపిస్తాను కన్ఫర్మ్‌గా ఒక డ్రెస్. అండ్ డ్రెస్‌తో పాటు ఇంకేదైనా సర్ప్రైజ్‌గా కూడా పంపిస్తాను. ఎందుకంటే మరీ యూజ్ చేసిన పాత డ్రెస్‌ని ఏం పంపిస్తాను చెప్పండి. సో, దాంతో పాటు ఇంకేదైనా సర్ప్రైజింగ్‌గా కూడా పంపిద్దామని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చూపించిన వైట్ డ్రెస్ ఉంది కదా! ఫస్ట్ అయితే ఆ వైట్ డ్రెస్ తోటి స్టార్ట్ చేస్తాను. సో, అది ఎవరికైనా కావాలి అనుకుంటే, మీలో ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే కామెంట్ చేయండి. సో, బెస్ట్ కామెంట్‌ని పిక్ చేసుకొని నేనైతే ఒకటైతే పంపిస్తాను ఆ వైట్ డ్రెస్‌ని. సో, ఇవే కాకుండా నేను ఇండివిడ్యువల్‌గా నేను ఒక్కొక్కటి షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను డ్రెసెస్ అన్ని డీటెయిల్స్‌గా. సో, ఎవరైనా చూడకపోతే షార్ట్స్‌లో కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఫస్ట్ చూపించిన వైట్ డ్రెస్ అండ్ గ్రీన్ డ్రెస్ అయితే షార్ట్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఇంక ఇదైతే థర్డ్ డ్రెస్ అనమాట. ఇదైతే కొంచెం లైట్ బేబీ పింక్ ఉంటుంది కదా! సో, ఆ షేడ్ ఉంటుందనమాట. సో, దీనైతే చాలా అంటే చాలా బావుంటుంది. తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది. నేనైతే రఫ్‌లీ ఒక 4, 5 టైమ్స్ ఏమో వేసుకొని ఉంటాను అంతే. దాని తర్వాత ఇంక అస్సలు యూజ్ చేయలేదు. సో, ఇదైతే కుందన్ వర్క్ వచ్చేసి చాలా బావుంటుంది. ఇది 2 పీస్ సెట్ మెయిన్‌లీ. సో, డ్రెస్ కలర్‌కి గానీ, ఆ చున్నీకి గానీ సంబంధమే ఉండదనమాట. ఎందుకంటే ఇదేమో పింక్ ఇచ్చాడు, అదేమో గ్రీన్ కలర్ ఇచ్చారు. అసలు క్వైట్ ఆపోజిట్ కలర్ ఇచ్చారు. సో, కలర్ కాంబినేషన్ అయితే పర్లేదు బానే అనిపిస్తుంది. వేసుకొని చూస్తే మాత్రం చాలా లుక్ ఉంటుంది. చాలా బావుంటుందనమాట ఇది. టాప్ వచ్చేసి బెనారసీ క్లాత్ అండ్ ఈ చున్నీ కూడా బెనారసీ క్లాతే అనమాట. చాలా బావుంటుంది. చున్నీయే దీనికి హైలైట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ డిజైన్ ఉంటుంది కదా! సో, ఆ డిజైన్ కూడా చాలా హైలైట్ ఉంటుందనమాట. సో, దీన్నైతే ఈ చున్నీని ఏమన్నా రీసైకిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చున్నీతో ఏం చేయొచ్చా? లేకపోతే ఏదైనా డ్రెస్ స్టిచ్ చేపించుకొని దాని మీదకి ఈ చున్నీ యూజ్ చేసుకుందామా అనిపిస్తుంది. చూడాలి ఏం చేయాలో ఏంటో దీన్ని. లేదా దీన్ని ఇలాగే సెట్ లాగా యూజ్ చేసుకుంటే బావుంటుందో కూడా తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అనమాట. అండ్ ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇది అప్పట్లో బాగా ఆర్గాంజా ఫ్రాక్స్ వచ్చాయి. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. సో, ఇప్పుడు ఈ ఆర్గాంజా ఫ్రాక్స్ అయితే నేను మా అక్క చెరొకటి తీసుకున్నామనమాట. సో, మా అక్క తీసుకుంది ఎవరికో మా కజిన్‌కో ఎవరికో ఇచ్చేసాను. సో, ఇదైతే నా దగ్గర అలానే ఉండిపోయింది. సో, మీ అందరికీ ఈ ఫ్యాబ్రిక్స్ గుర్తున్నాయో లేవో అప్పట్లో ఇలా మొత్తం స్టిచ్ చేసి ఫ్రాక్స్‌లాగా అమ్మారనమాట. సో, దీనికి మంచిగా బాహుబలి హ్యాండ్స్ అండ్ ప్రిల్స్ పెట్టి ఇచ్చారు. అండ్ కింద బోర్డర్ కూడా చాలా బావుంటుంది. ఇది వన్ పీసేననమాట. సో, లుక్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఈ డ్రెస్‌కైతే ఒక స్టోరీ ఉంది. నేను ఇది మా చెల్లి పెళ్ళికైతే వేసుకున్నాను. వేసుకొని బయటకి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఒక బైక్ అయితే అట్లా తగిలిందనమాట. సో, బైక్‌లో ఇరుక్కొని పోయి మొత్తం కింద మొత్తం చినిగిపోతే నేను పెళ్ళికి వెళ్ళే ఆటో ఉంటుంది కదా! సో, ఆటోలో కూర్చొని స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేను కదా! లేట్ అయిపోతుందని. సో, ఇంకా అదనమాట దానికి స్టోరీ. అండ్ ఇదొచ్చేసి గాగ్రాస్. నేను ఎక్కువ గాగ్రాస్ అయితే అప్పట్లో ఏం కొనుక్కోలేదనమాట. 2 కొనుక్కున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలరు. అండ్ ఇదైతే బాగా ప్లెయిన్ వచ్చింది చున్నీ అయితే. సో, ప్లెయిన్‌గా వస్తే అస్సలు లుక్ రాలేదనమాట. సో, అందుకని దీనికి కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశాను నేను. సో, ఎలా అంటే ఈ చున్నీకి నేను అట్లా లేస్ అయితే వేయించుకున్నాను. లేస్ కలర్ వచ్చేసి బ్లూ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్లూ టాప్ ఇచ్చాడనమాట దీనికి. ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషను. పిక్స్‌కి అయితే మాత్రం అదిరిపోతుంది ఇది. సో, ఆ లేస్ అయితే ఇక్కడ హ్యాండ్స్‌కి అలాగే నేను చున్నీకి కూడా సెటప్ చేసుకున్నాను. అండ్ అలాగే కింద లెహెంగా కూడా కొంచెం ప్లెయిన్ వచ్చిందనమాట బ్లూ కలర్. సో, దాంట్లో అక్కడక్కడ కుందన్స్ అయితే స్టిచ్ చేయించాననమాట. అప్పట్లో ఏమైనా డ్రెసెస్ తీసుకుంటే అలా పైపైన మెరుగులు పట్టించేదాన్ని. సో, నాకు నచ్చినట్టు నేను దాన్ని మోడిఫికేషన్స్ చేసుకునేదాన్ననమాట. చాలా సింపుల్‌గా ఉన్నదాన్ని కూడా మోడిఫికేషన్స్ చేసుకుంటాను. ఇదొచ్చేసి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇంకున్న వాటిల్లో. సో, నాకు ఈ కలర్ కాంబినేషన్ అయినా గానీ, దీని లుక్ గానీ చాలా నచ్చుతుంది. సో, ఇది చూసారా ఎంత బావుందంటే అంత బావుంటుంది క్లాత్ కూడా. అండ్ ఇది నెట్ అనే గానీ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ దట్టు దీనికేంటంటే క్యాన్ కూడా ఇచ్చారు. సో, నేనేది స్టిచ్ చేపించుకోలేదు. అన్నీ రెడీమేడ్‌గా తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను తీసుకున్న డ్రెసెస్ అన్నీ అప్పట్లో పాలికా బజార్‌లోనే కొనుక్కున్నాననమాట. సో, ఇదొచ్చేసి టాపు బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. చాలా బావుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ ఇచ్చారు. దీని చున్నీ గూడా నార్మల్‌గా ప్లెయిన్‌గా ఇవ్వకుండా మంచిగా బోర్డర్స్ వేసి, అలాగే ఆ డాట్స్ ఇచ్చేసి, మళ్ళీ కొన్ని హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారనమాట. దీని లుక్ అయితే చాలా బావుంటుంది ఓవరాల్‌గా డ్రెస్ లుక్కు. సో, నేను గూడా ఇది ఆల్మోస్ట్ రఫ్‌లీ ఒక 5 టైమ్స్ ఏమో వేసుకొని ఉండుంటాను. సో, ఇంకిప్పుడైతే ఇవి వేసుకోవాలంటే కూడా ఏదో అలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మ్యారేజ్ అయింది, పిల్లలున్నారు. సో, ఈ టైంలో ఇవన్నీ ఎందుకులే బట్టలు అనిపిస్తుందనమాట. సో, నేను వేసుకోగలను అన్న కొన్ని క్లాత్స్ అయితేనే నాతో పాటు తీసుకొని వెళ్ళాను. సో, ఇప్పుడేమి వేసుకోలేనులే అనుకున్నవేమో అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాననమాట. సో, వీటిని
ఏం చేయాలో ఏంటో కొంచెం కూడా ఐడియా లేదు. సో నాకు తెలిసినంత వరకు మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మనలో కొంతమందికి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందంటే మాత్రం ఫస్ట్ ఆ వైట్ డ్రెస్తో స్టార్ట్ చేస్తాను. దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మిగతావి చూస్తాను. సో తీసినంత ఈజీ కాదనమాట మళ్ళీ సర్దుకోవడం. మా అమ్మ అయితే ఒక బ్యాగ్ ఇచ్చి మొత్తం ఈ బ్యాగ్లో పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకని తిట్టేస్తూ ఉంది. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఓల్డ్ డ్రెస్కి ఒక మెమరీ ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్లో. సో అలానే నా ప్రతి ఓల్డ్ డ్రెస్కి అయితే ఒక్కొక్క మెమరీ ఉందన్నమాట. ఇవన్నీ నేను నా ఓన్గా పర్చేస్ చేసినవి. సో అందుకనేసి నేనైతే ఎవరికి ఇవ్వలేకపోయాను అనమాట అప్పట్లో. సో ఇంక ఇప్పుడైతే ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఇంక మా మమ్మీ అయితే అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకని ఒక బ్యాగ్ అయితే ఇచ్చిందనమాట. సో ఇంతకీ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.